అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం వాణిజ్య సుంకాలపై తన విధానాన్ని మరింత బలపరిచారు. భారత్, యూరోపియన్ యూనియన్, చైనా మరియు ఇతర దేశాల అన్యాయమైన విధానాలను ఆయన ప్రస్తావించారు. ఇతర దేశాలు అనేక దశాబ్దాలుగా అమెరికాపై సుంకాలు విధిస్తున్నాయని, ఇప్పుడు అమెరికా కూడా అదే చేయాల్సిన సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు. ఇతర దేశాలు అనేక సంవత్సరాలుగా మనపై సుంకాలు విధించాయి. ఇప్పుడు మనం కూడా వాటిపై సుంకాలు విధించడం ప్రారంభించాల్సిన సమయం. సగటున యూరోపియన్ యూనియన్, చైనా, బ్రెజిల్, భారత్, ఇంకా అనేక దేశాలు మనపై ఎంతో ఎక్కువ సుంకాలు విధిస్తున్నాయి. ఇది చాలా అన్యాయంగా ఉంది అని ట్రంప్ అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సమావేశంలో ప్రసంగిస్తూ అన్నారు. భారతదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ట్రంప్ ఇలా అన్నారు: భారతదేశం మన కార్లపై 100% సుంకాలు విధిస్తోంది. ఈ వ్యవస్థ అమెరికాకు న్యాయంగా లేదు, అది ఎప్పుడూ న్యాయంగా లేదు. ఏప్రిల్ 2 నుంచి పరస్పర సుంకాలు అమలులోకి వస్తాయి. ఇతర దేశాలు మనపై ఎంత సుంకం విధిస్తే, మనం కూడా వాటిపై అంతే విధిస్తాం. వారు మనపై ఎంత పన్ను విధిస్తే, మనం కూడా వారిపై అంతే విధిస్తాం అని అన్నారు.